నమస్కారం సీసీ న్యూస్కు స్వాగతం. ముందుగా సీసీ ప్రేక్షకులకు విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధానాంశాలు. సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శం. ప్రారంభించి ఏడాది కాలం పూర్తి. వేడుకల్లో పాల్గొన్న శాసనసభ్యురాలు రజని. కన్నుల పండుగగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. దుర్గామాతగా భక్తులకు దర్శనమిచ్చిన కనకదుర్గమ్మ అమ్మవారు. నియోజకవర్గ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే రజని. పాడి పంటలతో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్ష. నాదెండ్ల గ్రామంలో నిర్మాణం అవుతున్న గ్రామ సచివాలయం పనులను పర్యవేక్షించిన వైఎస్ఆర్సీపీ నేతలు. మిత్రా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో డఫ్ అండ్ డమ్ పిల్లలకు సేవలు అందించిన భాషను సత్కరించిన సభ్యులు. సేవా స్ఫూర్తిని చాటుకున్న సభ్యులు. పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నేత రత్నారెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టి దేశానికే ఆదర్శంగా నిలిచారని చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడుదల రజని పేర్కొన్నారు. పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండప ఆవరణలో సచివాలయ ఉద్యోగులు ఏర్పాటు చేసిన థ్యాంక్ యూ సీఎం జగన్ సార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే విడుదల రజని ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకొని 1,30,000 మంది ఉద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించి సచివాలయ వ్యవస్థను ప్రారంభించారని ఎమ్మెల్యే విడుదల రజని పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన 1.5 సంవత్సర కాలంలోనే 4 లక్షల ఉద్యోగాలు, ఎన్నికల హామీలు, నవరత్నాలు అమలు చేసిన ఘనత వైసీపీదేనని ఎమ్మెల్యే విడుదల రజని స్పష్టం చేశారు. ప్రజలు కోరుకుంటున్న పనులను సత్వరమే అవినీతి రహితంగా అందించేందుకే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారని శాసనసభ్యురాలు విడుదల రజని తెలిపారు. 54 ప్రభుత్వ శాఖల నుంచి 564 రకాల సేవలను ప్రజలకు అందిస్తూ ఇంటి వద్దకే పరిపాలన సాగిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పేర్కొన్నారు. పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో సచివాలయ వ్యవస్థను ప్రారంభించి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే విడుదల రజని పాల్గొని ప్రసంగించారు. ప్రజలు గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణాల వరకు నిత్యం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయకుండా ఉండేందుకు సచివాలయ వ్యవస్థ ద్వారా క్షణాల్లోనే ప్రజలు కోరుకుంటున్న వాటిని పరిష్కరించే అవకాశం లభించిందని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ పాలనలో అనేక విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయని, ప్రధానంగా అవినీతి రహితంగా పాలన సాగించాలని ఎమ్మెల్యే వెల్లడించారు. సచివాలయ ప్రభుత్వ ఉద్యోగులు వాస్తవాలను గుర్తించి అందుకు అనుగుణంగా వ్యవహరించి ప్రజలకు సేవలను అందించాలని సూచించారు. ఉద్యోగులు చిత్తశుద్ధితో, అంకితభావంతో, క్రమశిక్షణగా విధులు నిర్వహించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం సచివాలయ ఉద్యోగులు మాట్లాడుతూ ఎమ్మెల్యే తమకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించి నిత్యం వెన్నంటి ఉంటున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విడుదల రజనిని సచివాలయ ఉద్యోగులు పూలమాలలు వేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. మున్సిపల్ కమిషనర్ డి రవీంద్ర మాట్లాడుతూ ఎమ్మెల్యే ఉద్యోగులు అధికారులకు అండదండగా ఉంటూ నిత్యం ప్రజలకు సేవలను అందించే కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. ఇదే ప్రోత్సాహాన్ని అందిస్తే భవిష్యత్తులో మున్సిపల్ సచివాలయ సిబ్బంది ప్రజలకు విశేష సేవలు అందిస్తూ ఉంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే సహకారం జీవితంలో మరవలేమని తెలిపారు. మున్సిపల్ డి రహీం మాట్లాడుతూ అభివృద్ధిలోనూ ప్రగతి బాటలోనూ చిలకలూరిపేటను అగ్రస్థానంలో నిలుపుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ సిఐ వెంకటేశ్వర్లు, వైద్యాధికారి డాక్టర్ గోపీనాయక్, డిఈ అబ్దుల్ రహీం, మున్సిపల్ మేనేజర్ విజయలక్ష్మి, సచివాలయ సిబ్బంది, మార్కెట్ చైర్మన్ బొల్లెద్దు చిన్న, పట్టణ అధ్యక్షులు పఠాన్ తలాఖాన్, పార్టీ ప్రధాన కార్యదర్శి మారుబోయిన నాగరాజు, పార్టీ అధికార ప్రతినిధి షేక్ దర్యావలి, ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు బేరింగ్ మౌలాలి, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు బండారు వీరయ్య, కొలిశెట్టి శ్రీనివాసరావు, తోట బ్రహ్మస్వాములు, యూసుఫ్ ఖాజా, తాళ్ల అంజిరెడ్డి, నాగుల మీరా, శ్రీకాంత్, ఖాదర్, చిన్నబాబు మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ వ్యవస్థలో నంబర్ 1 స్థానంలో మనం ఇతర రాష్ట్రాలు కానీ మన ప్రధానమంత్రి గారు కానీ అప్రిషియేట్ చేసే స్టేజ్లో మనం ఈ సచివాలయ వ్యవస్థను వార్డు వారిని
మీరు కొంచెం లేట్ అయ్యారు. ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్లు, ఇక్కడ ఉన్నటువంటి సచివాలయ వ్యవస్థ ఎప్పుడైతే అక్టోబర్ 2కి మీ సంవత్సరం అయింది. మీరు అక్టోబర్ 2 సంవత్సరం అయితే అక్టోబర్ 23వ తారీఖు పెట్టారు. అయినా మీకు కొంచెం లేట్ అయింది. లేట్ అయినా కూడా ఘనంగానే పెట్టుకున్నారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నేను కొన్ని మున్సిపాలిటీలు చూసినప్పుడు అక్కడేదో 2 యూనియన్లు డివైడ్ అయిపోయారు. 2 యూనియన్లు డివైడ్ అయిపోయి మేమందరం ఆ యూనియన్లో ఒకళ్ళు ఈ యూనియన్లో ఒకళ్ళు 150 మంది పక్కన 100 మంది పక్కన పెట్టుకుని చేసుకున్నారు. కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ చిలకలూరుపేట పట్టణంలో ఎన్ని యూనియన్లు ఉన్నా కూడా ఈ సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా ఒకే రకంగా ఉన్నారని నాకు అర్థమవుతా ఉంది. ఏదన్నా 4-5 ప్రోగ్రామ్స్ ఉన్నాయంటే బాగా పోలీస్ డిపార్ట్మెంట్ బాగా సఫర్ అయ్యేవారు. ఈరోజు ఈ గ్రామ సచివాలయాల్లో అందరితో పాటుగా వార్డు వైజ్లో ఉమెన్ ప్రొటెక్షన్ వాళ్ళు ఇవ్వడం, వీళ్ళతో పాటు మన వాలంటీర్ వ్యవస్థ, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా స్ట్రెంత్ అయింది మేడం. ఏదన్నా ఇప్పుడు ఈ కరోనా టైంలో మనం బాగా ఎఫెక్టివ్ పనిచేయడానికి కూడా ఈ గ్రామ సచివాలయం మన అడ్మినిస్ట్రేషన్ చాలా స్మూత్గా ముందుకు సాగడానికి బాగా దోహదపడింది మేడం. ఎప్పుడు కూడా ముందుండి వాళ్ళ సహాయ సహకారాలు మాకు అందిస్తూనే ఉన్నారు. ఈ రకంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా మన సీఎం గారికి థ్యాంక్ యూ సీఎం గారు అనే ప్రోగ్రాంలో మేము కూడా పార్టిసిపేట్ చేసుకోవడం మాకు ఆనందంగా ఉంది. సో దీన్ని మనం గొప్ప అవకాశంగా తీసుకుని ఇంకా ప్రజలకు వీలైనంత ఇబ్బంది లేకుండా వాళ్ళ ఇబ్బందులు తగ్గించుకొని మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మన తరపు నుంచి సర్వీసెస్ ఇవ్వడం అనేది నాకు తెలిసి దేశంలోనే మన రాష్ట్రమే ముందుందని నేను అనుకుంటున్నాను. ఎక్కడా కూడా దేశ చరిత్రలో ప్రజల వద్దకే పూర్తి స్థాయిలో పరిపాలన వెళ్ళడం అనేది ఒక ఆంధ్రప్రదేశ్లోనే ప్రస్తుతం అమలవుతుంది. సో ఏది ఉద్దేశంతో అయితే సీఎం గారు ఈ వ్యవస్థను స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుందో, ప్రభుత్వానికి ఎటువంటి చెడ్డ పేరు రాకుండా ఈ వ్యవస్థలో మీరంతా ముందుండి పరిపాలనలో మంచి పేరు తీసుకొని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ మున్సిపల్ కమిషనర్ గారికి, డిఈ గారికి, అలాగే వేదికను అలంకరించిన టౌన్ ప్రెసిడెంట్ లగాగాన్ గారికి, ఎన్నికల ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో నేరుగా ప్రజల దగ్గరికి వచ్చి ప్రతి గ్రామంలో తిరిగి ఆ గ్రామస్తుల సమస్యలన్నీ కూడా అడిగి ఏం చేస్తే బాగుంటుంది ప్రజలకి, ఏం చేస్తే ఈ కుటుంబాల్లో నేను వెలుగు తీసుకురాగలను, ఏం చేస్తే రాజకీయ వ్యవస్థలో పరిపాలనలో మార్పు తీసుకురాగలను భావించి ఆనాడే సచివాలయ వ్యవస్థకి ఒక రూపకల్పనగా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకురావాలి అని సంకల్పించడం చూశాను. మరి అలాగే ఎప్పుడైతే పరిపాలన అనేది ఒక డీసెంట్రలైజేషన్ చేసి ఆ డీసెంట్రలైజేషన్ పరిపాలనని గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో ప్రజల వద్దకే తీసుకొచ్చినప్పుడు మనము ప్రజలకి మరింత మేలు చేయొచ్చు అని చెప్పి భావించి ఇప్పుడు ముఖ్యమంత్రి గారి స్థాయిలో ప్రతి ఒక్క గ్రామం తిరగాలన్నా, ప్రతి ఒక్క జిల్లాకి ఆ సమస్య మీద మళ్ళీ మళ్ళీ రావాలన్నా ఇది కొంత కష్టమైన పని. కాబట్టి ఈ పరిపాలన అనేది ఎక్కడ ఎవరు ఎలా ఉన్నా కానీ ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క గ్రామానికి, ప్రతి ఒక్క వార్డుకి అందాలి అని చెప్పి నేరుగా అని చెప్పేసి ఈ యొక్క సచివాలయ వ్యవస్థకి శ్రీకారం చుట్టడం జరిగింది. మరి మే 30వ తారీఖు 2019న గౌరవ ముఖ్యమంత్రి వారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజే అక్టోబర్ 2, 2019 నాటికి సచివాలయాలు అమల్లోకి వస్తాయి, సచివాలయ వ్యవస్థను తీసుకొస్తానని చెప్పి ఏదైతే చెప్పారో అదేవిధంగా అక్టోబర్ 2వ తారీఖు 2019న సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి దాదాపు 1,30,000 పైగా ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఈ జరిగిందంతా కూడా ఈ సందర్భంలో ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుందామని ఎందుకు గుర్తు చేస్తున్నానంటే చాలామంది ఇక్కడ నా ముందున్న వాళ్ళందరూ కూడా సెక్రటేరియట్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్. ఈ ఎంప్లాయీస్ అందరూ కూడా ఖచ్చితంగా ఎంప్లాయీస్ అయి ఉండేవారు. కాకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంతమంది, ఎంత % ఆఫ్ దాంట్లో మీరు అయి ఉండేవాళ్ళు అనేది అది మనం చెప్పలేదు. ఖచ్చితంగా ఏదో ఒక ప్రైవేట్ దాంట్లో ఏదో ఒక ఎంప్లాయ్మెంట్ ఏదో చేస్తూ ఉండేవారు. బట్ గవర్నమెంట్లో పాటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ అనేది ఎంతమందికి ఉన్నది అది మనము నిజంగా మనం దాన్ని టెస్ట్ చేయలేము. మరి ఈరోజు
అలాగే మన ముఖ్యమంత్రి గారు ఏదైతే ఒక ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయాలనుకున్నారో, ఇది నిరుద్యోగులందరికీ కూడా ప్రభుత్వంలోనే ఒక స్పేస్ ఇవ్వాలి, వాళ్ళందరూ కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి ఏదైతే అనుకున్నారో, అలాగే ప్రభుత్వం ఇచ్చే సర్వీసెస్ అన్నీ కూడా ప్రజలకు నేరుగా అక్కడే ఒక డిసెంట్రలైజేషన్ ఆఫ్ పరిపాలన తీసుకురావాలి, గవర్నెన్స్ అక్కడే తీసుకురావాలి అని చెప్పి భావించారు. ఈ రెండింటి వల్ల కూడా అటు ఎంప్లాయ్మెంట్కి ఇటు ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. రాజకీయంగా కానీ ఎటువంటి ఇవన్నీ లేకుండా చక్కగా అవినీతి లేని పరిపాలన సేవలని ఎప్పటికప్పుడు మీ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా డెడికేటెడ్గా మీరందరూ చేస్తూ పోతూ ఉంటే ఖచ్చితంగా మీ గ్రోత్ అండ్ మీకు వర్క్ సాటిస్ఫాక్షన్ అండ్ అట్ ద సేమ్ టైం సక్సెస్ మీ వెంటే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. అలానే మన సచివాలయానికి సంబంధించి ఎంప్లాయీస్కి రీసెంట్గా ఒక సమస్య వచ్చిందని తెలిసింది. శాలరీస్ ఏదో ప్రాబ్లం అయిందని చెప్పి నా దృష్టికి వచ్చింది. ఇంకా ఉంటే బాగుండు, ఇంకొంచెం పెరిగితే బాగుండు అనే ఆలోచన కూడా మీ అందరికీ కలిగిందని చెప్పి నాకు అనిపించింది. ఖచ్చితంగా ఏదైతే సేవలు మీరు చేస్తూ ఉన్నారో, ఏదైతే మీ ఆలోచనలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఫుల్ఫిల్ అవుతాయి. ఆ ఫుల్ఫిల్మెంట్కి ఒక పే స్కేల్ పద్ధతిలో అలానే గవర్నమెంట్ కూడా ఇంప్రూవ్ చేసేందుకు వేరే స్టెప్స్ తీసుకుంటున్నారు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. రానున్న కాలంలో డెఫినెట్లీ యూ విల్ రీచ్ యువర్ whatever you are thinking, whatever your expectations, definitely you have a scope to reach. So for now, we just started off with the opportunity and we'll keep working towards our service and our deliverances of our job responsibilities. And ప్రభుత్వానికి సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ అనేది రెండు కళలు అంటే, ఇటు మన ప్రభుత్వానికి, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, మాకు పూర్తి స్థాయిలో కూడా మీరు రెండు కళ లాంటి వారు కాబట్టి ఇటు వాలంటీర్ వ్యవస్థ ఇటు మీరు రెండు కూడా ప్రభుత్వానికి ప్రజలకి వారధిలాగా ఉంటూ ప్రభుత్వానికి ప్రజలకి మన్న తెచ్చిపెట్టే విధంగా మీ పనితీరు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు దాకా కూడా మనం విన్న వాటిలో అసలు ఈ వ్యవస్థ లేకపోయింటే అసలు ఎలా ఉండేదా రాష్ట్ర పరిస్థితి, ప్రజల పరిస్థితి అని చెప్పి అనిపించేది. ఈ వ్యవస్థ వచ్చాక ఇంత సులభమైందా, ఇలా ఉంటుందా పరిపాలన, రాజకీయాలు ఇలా మారితే, ఒక ముఖ్యమంత్రి ఇలా ఆలోచిస్తే ఇలా ఉంటుందా అని చెప్పి చాలా వరకు కూడా అనిపిస్తూ ఉంటుంది. పక్క స్టేట్స్ వాళ్ళు ఎవరైనా కలిసినా చేసినా కూడా మీ స్టేట్లో ఇది చాలా బాగుంది అని చెప్పి ఒక మంచి ఫీడ్బ్యాక్ని మాకు ఇస్తూ ఉన్నారు. అదేంటో కాదు, అందులో మీ ప్రతి ఒక్కరూ అందులో ఉన్నారు, ప్రతి ఒక్క సచివాలయ ఎంప్లాయీ కష్టం అందులో ఉంది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. ఇంతనే మనకు రావటం అనేది చాలా కష్టం కాబట్టి మీరు వండర్ఫుల్గా వర్క్ చేస్తూ ఉన్నారు అండ్ వి ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. సో మీ వర్క్తో ఇంకా కూడా మీరు మంచి సర్వీసెస్ని పబ్లిక్లోకి తీసుకువెళ్తారనే నమ్మకం నాకు పూర్తి స్థాయిలో ఉంది, మన ప్రభుత్వానికి ఉంది. ఖచ్చితంగా మీరు ఇంకా కూడా చేయగలుగుతారు. అట్ ద సేమ్ టైం మీకున్న ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా మన దృష్టికి తీసుకురండి. ఎస్పెషల్లీ లాస్ట్ టైం ఒక ఉమెన్ పోలీస్ ఇంటరాక్షన్ చేయడం జరిగింది. వాళ్ళు కొన్ని కన్సర్న్స్ చెప్పారు, మీరు ఏబుల్ టు అడ్రస్ కొన్ని సార్ట్అవుట్ చేయగలిగాము అండ్ కొన్ని ఉన్నాయి, కొన్ని టైమింగ్ అవి కూడా సార్ట్అవుట్ అవుతాయి. అండ్ వాలంటీర్స్ అండ్ సచివాలయాల ఎంప్లాయీస్ మీ ఇద్దరు కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాగా లైక్ హ్యాండ్ ఇన్ హ్యాండ్గా ఉన్నప్పుడే ఒక సొసైటీలో మంచి మార్పు మనం తీసుకురాగలుగుతాము. కాబట్టి మీ అందరూ కూడా కలిసిమెలిసి చాలా చక్కగా మరింత మెరుగైన సర్వీసెస్ అందించాలని కోరుకుంటా ఉన్నాను. ఇంకా కూడా ఏదైనా కన్సర్న్స్ ఉన్నా ఏమున్నా మా దృష్టికి హెసిటేషన్ లేకుండా తీసుకురండి. అండ్ వీ ఆల్ రెస్పెక్ట్ యూ ఫర్ యువర్ జాబ్ అండ్ వీ రెస్పెక్ట్ యూ మోర్ ఫర్ ద వర్క్ యూ ఆర్ డెలివరింగ్ టు పీపుల్ అండ్ వీ సపోర్ట్ యూ for everything. In an outstanding way, we are ready to support you. At the same time, outstanding services manaki prabhutvam ista undi and your deliverances also is amazing for now and it should be more great in the future అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి యానివర్సరీ మీరు అందరూ కూడా ఐకమత్యంగా వచ్చి సెలబ్రేట్ చేస్తూ నన్ను కూడా ఇందులో భాగస్వామ్యం చేసినందుకు I thank you all first for inviting me to this and at the same time I thank our CM garu for bringing this such a good initiative and making us a part. The reason why I say thanks to him at this moment is
నేను మీలాగే చిల్లూరుపేట నియోజకవర్గంలో కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తుంటే ముఖ్యమంత్రి గారు రికగ్నైజ్ చేసి హీ హ్యాస్ గివెన్ మీ అన్ ఆపర్చునిటీ, నాకు ఒక అవకాశం ఇచ్చారు చిల్లూరుపేట నుంచి సర్వ్ చేయడానికి. అట్ ది సేమ్ టైం మీకు సచివాలయ వ్యవస్థ ద్వారా అవకాశం ఇచ్చారు. కాబట్టి మీరు, నేను, ముఖ్యమంత్రి గారికి we all have to be really thankful to him. At the same time, we'll keep up the name and we'll keep up the name of the government, and let's all be thankful to all of you. Thank you so much for giving this opportunity. Thank you. చిలకలూరిపేట పట్టణంలోని పలు ప్రధాన దేవాలయాల్లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గత 8 రోజులుగా పలు ఆకారాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వగా 9వ రోజు శనివారం నాడు అమ్మవారు శ్రీ కనకదుర్గాదేవిగా దర్శనమిచ్చారు. వేద మంత్రాలు, కుంకుమ పూజలు, భజనలతో ఆలయాలు వేడుకను సంతరించుకున్నాయి. రంగురంగుల విద్యుత్ అలంకరణలు, వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనాలతో ఆలయాలు క్రిక్కిరిశాయి. మహిషాసురుడు అనే రాక్షసుడిపై దుర్గాదేవి అమ్మవారు 9 రోజులు పోరాడి సంహరించడంతో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను 9 రోజులు నిర్వహించి 10వ రోజున అమ్మవారు విజయం సాధించడంతో విజయదశమిగా భక్తులు దసరా పండుగను ఘనంగా నిర్వహించుకుంటారు. కార్యక్రమంలో భాగంగా గత 8 రోజుల నుంచి అమ్మవారి అలంకరణలు, ప్రాశస్త్యం, సంకల్ప బలం, వేద మంత్రాలు, విశేష అర్చనలతో చిలకలూరిపేట పట్టణంలోని పలు దేవాలయాలు సందడిగా ఉన్నాయి. దసరా వచ్చిందయ్యా, సరదాను తెచ్చిందయ్యా అనే నానుడి ఉన్న కరోనా ప్రభావంతో భక్తులు భౌతిక దూరం పాటిస్తూ ప్రత్యేక పూజలు లేకున్నా అమ్మవారిని దర్శించుకొని ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శనివారం నాడు 9వ రోజును పురస్కరించుకొని దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారు. 10వ రోజు ఆదివారం విజయదశమిని భక్తులు సంతోషంగా నిర్వహించుకోనున్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా పట్టణంలోని దత్తసాయి పీఠం వద్ద అమ్మవారి విగ్రహం వద్ద కుంకుమ పూజ నిర్వహించారు. వికాస్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న పేద విద్యార్థికి ఫీజు నిమిత్తం ఆర్థిక సహాయాన్ని అందించారు. తోటలో శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరి జై సాయి ట్రస్ట్కు ఒక గొప్ప శుభ పరిణామం. ఈరోజు మరి మహారాష్ట్రలోని పూణేకి చెందిన విశ్వశాంతి బహుద్వేగ సేవా సమితి అనే సంస్థ ద్వారా మరి మహాత్మా గాంధీ ఫిలాసఫీ అవార్డు 2020 మరి అవార్డు ప్రత్యేకంగా దత్తసాయి అన్నదాన సమాజంకు జై సాయి ట్రస్ట్కు మరి వారు ప్రత్యేకంగా ఆన్లైన్లో ఈ సర్టిఫికేట్ని బహుకరణ చేయడం జరిగింది. మరి గత 10 సంవత్సరాలుగా ఎంతోమందికి మరి ప్రతి గురువారం నాడు అన్నదాన కార్యక్రమంతో పాటు ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. దానిలో భాగంగానే మరి ఈరోజు పక్క రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి కూడా మరి ప్రత్యేకంగా అవార్డు రావడం అనేది నిజంగా మా దత్తసాయి అన్నదాన సమాజం గర్వకారణంగా భావిస్తూ ఉంది. ఎందుకంటే మొన్న కోవిడ్ సమయంలో దాదాపుగా మరి 3 లక్షల రూపాయల పైన మరి జనాలకి ఆహార పొట్లాల రూపంలో కానీ ఏ విధంగా అయినా సరే మరి అందించడం జరుగుతుంది. అలాగనే ప్రతి విద్యార్థులకు మరి ఒక ఎడ్యుకేషన్ సంస్థ ద్వారా ఇప్పటిదాకా దాదాపుగా ఈ సంవత్సరం 50 మంది విద్యార్థులకు సుమారుగా మరి ఆ సంస్థ ద్వారా ఒక 10 లక్షల రూపాయల పైన మరి వాళ్ళకి ప్రత్యేకంగా స్కాలర్షిప్ రూపంలో ఆ సంస్థ నుంచి అందించడం జరుగుతూ ఉంది. మరి ఇన్ని సేవా కార్యక్రమాలు మా జై సాయి ట్రస్ట్తో పాటు మరి ఇతర సంస్థల నుంచి వచ్చే ఉపకార వేతనాలను కూడా మరి విద్యార్థులకు మరి అందించడం జరుగుతుంది. ముఖ్యంగా 10th క్లాస్ చదివే వాళ్ళకు కూడా అందించడం జరుగుతుంది. ఇవన్నీ గుర్తించే మరి మహారాష్ట్ర నుంచి ఈరోజు మరి ప్రత్యేకంగా అవార్డుని వాళ్ళు అందించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ముఖ్యంగా విద్యార్థులకు సహాయం చేయడం వల్ల వాళ్ళ కుటుంబం, ఎందుకంటే ప్రస్తుతం ఆ లాక్డౌన్ కారణంగా చాలా కుటుంబాలు మరి చదివించుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాయి. ఆ దృష్టిని ఉంచుకునే మరి విద్యార్థులకు ప్రత్యేక సహాయం కింద స్కాలర్షిప్ అనేది మరి అందజేయడం జరుగుతూ ఉంది. మరి ఎక్కడి నుంచో ఆంధ్రప్రదేశ్ మొత్తం నుంచి కూడా ఈ విద్యార్థులను మేము సెలెక్ట్ చేసి
ఎవరైతే పూర్గా ఉన్నారో వాళ్ళని మరి మేము ప్రత్యేకంగా గుర్తించి వాళ్ళకి స్కాలర్షిప్ ఏదో ఒక రూపంలో మరి అందించడం జరుగుతాము. అందుకని ఈరోజు ఈ అవార్డు వచ్చినందుకు మరి పట్టణ ప్రముఖులు కూడా చాలామంది మమ్మల్ని అభినందించారు. వారికి మరొకసారి దాతల సహకారంతో, దాతల ప్రోత్సాహకారంతో దత్త సాయి అన్నదాన సమాజంలో మరి ప్రత్యేక ఈ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు సాగుతున్నాయి. అలాగనే గత 8 రోజులుగా మరి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు దత్త సాయి పీఠంలో అమ్మవారిని ప్రతిష్ఠించి మరి గత 10 సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమం అనేది పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది దానిలో భాగంగానే మరి నిన్న శుక్రవారం నాడు మహాలక్ష్మి పూజ జరిగింది. చాలామంది మహిళలు దీంట్లో కూర్చోవడం జరిగింది. అలాగనే ఈ పూజలో కూర్చున్న వాళ్ళకి కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి దగ్గర నుంచి తీసుకొచ్చిన మరి ప్రత్యేకమైన రూపులు అందజేశాము. మరి ఇవన్నీ కూడా దాతల సహకారంతో జరుగుతుంది. అలాగనే బాబా గారి ఆశీస్సులు, అమ్మవారి కృపతో మేము కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పేసి. రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన చిలకలూరిపేట వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి షేక్ దర్యావలిని ఎంఐఎం పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. దర్యావలిని డైరెక్టర్గా నియమించిన శాసనసభ్యురాలు విడుదల రజనీకు ఎంఐఎం కృతజ్ఞతలు తెలిపింది. కార్పొరేషన్ ద్వారా ముస్లిం మైనార్టీ వర్గాలకు చేయూతను అందించాలని ఆకాంక్షించారు. కష్టపడి పనిచేసి ఉత్తమ ఫలితాన్ని అందించే చిలకలూరిపేట వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి షేక్ దర్యావలి లాంటి వ్యక్తిని రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్గా ఎంపిక చేయడం అభినందనీయమని ఎంఐఎం పార్టీ జిల్లా నాయకులు చాంద్ బాషా పేర్కొన్నారు. కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన దర్యావలికి పూలమాలలు, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాసనసభ్యులు విడుదల రజని ముస్లిం మైనార్టీ ప్రజలకు అన్ని విభాగాల్లో సముచిత ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. దర్యావలిని ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే తరహాలో ముస్లిం మైనార్టీల పురోభివృద్ధికి కృషి చేయాలని, పేద ముస్లింలను ఆదుకోవాలని చాన్ బాషా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం పట్టణ అధ్యక్షులు ఫరీద్, పట్టణ సెక్రటరీ ఖలీల్, మున్నా, నాగూర్, బాజీ, ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణ పరిధిలో అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ప్రకాశం జిల్లా నుంచి మహారాష్ట్ర తరలి వెళుతున్న ఒక గ్రానైట్ లోడు లారీని చిలకలూరిపేట అర్బన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అర్బన్ సిఐటి వెంకటేశ్వర్లు, ఎస్ఐ షరీఫ్లు లారీను పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకుని వివరాలు సేకరిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రకాశం జిల్లా నుంచి చిలకలూరిపేట మీదుగా వెళ్తున్న ఓ గ్రానైట్ లారీని పట్టణ సిఐటి వెంకటేశ్వర్లు, ఎస్ఐ షరీఫ్లు నిలిపివేశారు. లారీని పోలీస్ స్టేషన్కు తరలించారు. లారీ డ్రైవర్ వద్ద ఉన్న కాగితాలు పరిశీలించి లోడుకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడుదల రజనీ విజయానికి రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ బోర్డు డైరెక్టర్ దర్యావలి విశేష కృషి చేశారని మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ విడుదల లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ విడుదల లక్ష్మీనారాయణ, న్యాయవాది తోట రాజేంద్ర ప్రసాద్, రిటైర్డ్ రెవెన్యూ అధికారి తోట రామచంద్ర ప్రసాద్లను కార్పొరేట్ డైరెక్టర్గా నియమితులైన దర్యావలి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. విఆర్ ఫౌండేషన్ ప్రారంభం నుంచే విడుదల కుటుంబంతో ఆత్మీయంగా ఉన్నారని తెలిపారు. అంకిత భావంతో విధులు నిర్వహించే వ్యక్తి, యువకుడు దర్యావలి రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులు కావడం అభినందనీయమని మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ విడుదల లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ విఆర్ ఫౌండేషన్ ప్రారంభం నుంచి దర్యావలి విడుదల కుటుంబానికి సన్నిహితంగా ఉన్నారని తెలిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దర్యావలి ఎమ్మెల్యే విడుదల రజనీ విజయానికి కృషి చేశానని ప్రశంసించారు. దర్యావలి అనేక ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం సీనియర్ న్యాయవాది తోట రాజేంద్ర ప్రసాద్, రిటైర్డ్ రెవెన్యూ అధికారి తోట రామచంద్ర ప్రసాద్లను దర్యావలి కలుసుకున్నారు. సందర్భంగా రాజేంద్ర ప్రసాద్, రామచంద్ర ప్రసాద్లు దర్యావలిని అభినందించారు. దశమి రోజున దుర్గాదేవి విజయం సాధించడంతో ప్రజలంతా విజయదశమి పండుగను నిర్వహించుకుంటున్నారని చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడుదల రజనీ పేర్కొన్నారు. దసరా పండుగను పురస్కరించుకొని చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలకు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు, అధికారులు, ఉద్యోగులకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలు సాధించిన అన్ని కార్యక్రమాల్లో విజయం సాధించాలని ఎమ్మెల్యే విడుదల రజనీ ఆశాభావం వ్యక్తం చేశారు. చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలకు, సోదరులకు, వైఎస్ఆర్సీపీ నేతలకు, కార్యకర్తలకు విజయదశమి పండుగ శుభాకాంక్షలను శాసనసభ్యురాలు విడుదల రజనీ తెలిపారు. దుర్గాదేవి మహిషాసుర సంహారం కొరకు అవతరించిన
మహిషాసుర మర్దినిగా పేరు పొందారని వెల్లడించారు. దుర్గాదేవి 9 రోజుల పాటు మహిషాసురుడిపై పోరాటం చేసి 10వ రోజున విజయం సాధించినందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ పోరాటం ప్రారంభించి విజయవంతంగా ముగించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. విద్యార్థులు, పిల్లాపాపలు, కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు అందరూ దసరా పండుగను సంతోషంగా నిర్వహించుకొని సుఖ సంతోషాలతో జీవించాలని ఎమ్మెల్యే విడుదల రజని ఆకాంక్షించారు. నాదెళ్ల మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఎంపీడీఓ మావులూరి మోషే ఆధ్వర్యంలో ఉద్యోగులకు, సచివాలయ సిబ్బందికి గ్రామీణ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక 2021పై శిక్షణా తరగతులు నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పంచాయతీలకు విడుదలయ్యే నిధులకు సమగ్ర ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. సచివాలయ సిబ్బందికి శిక్షణ ఉంటుందని ఎంపీడీఓ మావులూరి మోషే పేర్కొన్నారు. గ్రామీణాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు విడుదల చేసే ఆర్థిక సంఘ నిధులు, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే అభివృద్ధి నిధులకు పంచాయతీలు సమగ్ర ప్రణాళికలను రూపొందించాలని నాదెళ్ల ఎంపీడీఓ మావులూరి మోషే తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఏర్పాటు చేసిన శిక్షణా తరగతుల్లో ఎంపీడీఓ పాల్గొని ప్రసంగించారు. గ్రామాల్లో అవసరం వాటిని గుర్తించి వాటిల్లో ప్రాధాన్యత వాటిని తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. నిధులకు అనుగుణంగా పంచాయతీ అధికారులు వ్యవహరించాలని సూచించారు. త్వరలో సచివాలయ సిబ్బందికి శిక్షణ ఏర్పాటు చేస్తామని మావులూరి మోషే పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి ఆంజనేయులు, వ్యవసాయ అధికారి హరిప్రసాద్, వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 15ని దానిని ఓరియాప్లస్గా ప్రకటించమని చెప్తే ఈ 184 గ్రామ పంచాయతీల్లో ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు అకౌంట్ ఓపెన్ చేయాలి. ఇంకా అకౌంట్ ఓపెన్ చేయకపోతే ఎవరో అకౌంట్ ఓపెన్ చేయలేదో వాళ్ళు నేమ్స్ మాకు ఇవ్వమన్నారంటే ఆ గ్రామాలు డైరెక్ట్గా మీతో మాట్లాడతారు. మన వాళ్ళు అక్కడ ఇబ్బంది పడతారు. దయచేసి అది దాన్ని ఫలాం చేయకుండా ఈరోజు ఎట్టి పరిస్థితులు ఓపెన్ చేయాలి. ఇకపోతే మనము మన పరిశుభ్రతలో మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. కొద్దిగా నేను అక్కడక్కడ కొద్దిగా అవుట్లైన్ 5 నిమిషాలు ముగిస్తాను ఇది, ఎందుకంటే మనకి స్నాక్స్ రావాలి. దానికోసం మీకు ఇది మళ్ళీ చెప్పడం జరుగుతుంది. అది వచ్చేదాకా అప్పటికి రాకపోతే ఒక 5 నిమిషాల తర్వాత మనం జీపీడీ రద్దు చేసి జీపీడీపీ ప్రోగ్రామ్ స్టార్ట్. ఎంత రాసిపెడతాం మనం? పరిసరాల పరిశుభ్రత, మన వీధి, మన కుటుంబం, మన ఊరు ఇదంతా పరిశుభ్రంగా ఉంటే ఆరోగ్యంగా ప్రజలు ఉంటారు. ఆరోగ్యంగా ప్రజలు ఉంటే వాళ్ళ జీవన ప్రమాణం పెంపొందుతుంది. అది కావాలి. ఎన్ని లక్షలైనా హాస్పిటల్ పెడతాం, పరిశుభ్రంగా ఉండేదానికి 100లో పెడితే చాలు. పోల్చుకుంటే లేదా లక్షల్లో పోల్చుకుంటే, వేలలో పోల్చుకుంటే చాలు. వేలు లక్షలకి పెట్టుబడి. చిలకలూరిపేట నియోజకవర్గం ప్రజలు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని భారతీయ జనతా పార్టీ కన్వీనర్ అన్నం శ్రీనివాసరావు ఆకాంక్షించారు. శనివారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజలు జగన్మాతను పూజించాలని తెలిపారు. విజయదశమి పండుగను పురస్కరించుకొని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అన్నం శ్రీనివాసరావు పేర్కొన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మాస్కులు ధరిస్తూ శానిటైజర్ను ఉపయోగిస్తూ సామాజిక దూరాన్ని పాటిస్తూ ప్రజలందరూ జగన్మాతను పూజించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షులు డి పుల్లయ్య, పట్టణ ఓబీసీ మోర్చా అధ్యక్షులు మాదిమూలం గురుస్వామి, దండ శ్రీనివాస్ కుమార్, యువ నాయకులు మహేష్ బాబు, చిలకలూరిపేట రూరల్ మండల పార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ సుబాని, పట్టణ ఉపాధ్యక్షులు తన్నీర్ రామారావు, రాయుడు గుమ్మ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. శరన్నవరాత్రులు విజయదశమి పండుగ సందర్భంగా చిలకలూరుపేట ప్రజలందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ విజయదశమి పర్వదిన సందర్భంగా ప్రజలందరూ ఆరోగ్యాలతోటి, సుఖ సంతోషాలతోటి, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతోటి వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ శరన్నవరాత్రుల సందర్భంగా జరిగేటువంటి 9 రోజుల కార్యక్రమంలో ప్రజలందరూ మరి కోవిడ్ నిబంధనలను పాటిస్తూ మాస్కులు ధరించి సోషల్ డిస్టెన్స్ను పాటిస్తూ ఎవరికి వారు తగు జాగ్రత్తలు తీసుకొని ప్రార్థనలు, పూజలు చేయవలసిందిగా, పూజలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకొని చేయవలసిందిగా. ఎందుకంటే కరోనా అనేది
ఇంకా ప్రజల నుంచి వీడిపోలేదు. ఇంకా దానికి ఇంకా కొంత సమయం తీసుకుంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా విజయదశమిని సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్యాలతోటి అందరూ సుఖంగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేతులు శుభ్రతగా కడుక్కొని పిల్లల్ని శుభ్రతగా పెట్టి అన్ని కార్యక్రమాలు కరెక్ట్గా చేయాలని. తర్వాత పారిశుద్ధ కార్మికులు మన చిలకలూరిపేటలో చాలా కష్టపడుతూ ఉన్నారు. కానీ 2 నెలలకు ఒకసారి శాలరీస్ ఇస్తున్నారు. అది కొంచెం కరెక్ట్ చేయండి కమిషనర్ గారు. ఆ తర్వాత వాళ్ళు కరెక్ట్గా వర్క్ చేస్తున్నారు కాబట్టి శాలరీ కూడా ఇస్తే కష్టం లేకుండా పని వస్తుంది. చిలకలూరిపేట పట్టణంలోని సూదావారిపాలెంలో ఉన్న రామాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ప్రజలు వైభవంగా పూజలు నిర్వహించారు. అమ్మవారి సన్నిధిలో మహిళలు కుంకుమ పూజలు చేశారు. వేద పండితులు అమ్మవారికి విశేష అలంకరణలతో వేద మంత్రాలతో విశేష అర్చనలు నిర్వహించారు. పట్టణంలోని సూదావారిపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ రామాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి విశేష అలంకరణలు చేసి పూజించారు. నిత్య కార్యక్రమాల్లో భాగంగా కుంకుమార్చనలు చేశారు. అమ్మవారికి నూతన వస్త్రాలు పుష్పాలతో పూజించారు. భక్తులు భౌతిక దూరం పాటిస్తూ అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు. అన్నీ కూడా సోమవారం మొత్తం వినాయకుడు బయట ప్రసాదాలన్నీ స్వామివారి దేవస్థానమున అమ్మవారికి సాముఖ్యంగా అందరూ కూడా పూజా కార్యక్రమాలు నిర్వర్తించారు. కావున భక్తులందరూ కూడా సుఖ శాంతులతో సుఖ సౌభాగ్యాలతో వర్ధిల్లి సీతామహాలక్ష్మి అఖండ సౌభాగ్యాలు కలిగించి ఈ శరన్నవరాత్రిలు ఎటువంటి దుష్టపీడలు లేకుండా ఎటువంటి అనారోగ్యాలు లేకుండా చల్లగా కాపాడాలని సర్వజనులు సర్వభక్తులు కూడా అమ్మవారి కోరికలు నెరవేరుస్తున్నారు. కోరికతో శత్రుఘ్నులకు హనుమాన వారికి సూదివారిపాలెం రాములవారంలో దసరా సందర్భంగా సామూహిక కుంకుమ పూజలు చేస్తున్నారు. అందువల్ల గృహిణులందరూ వచ్చి కుంకుమ పూజలో పాల్గొంటున్నారు. ప్రతి సంవత్సరము ఇక్కడ సమూహంగా ముత్తైదువులందరం కుంకుమార్చన చేసుకున్నారు రామాలయం గుడిలో. ఇది ప్రతి సంవత్సరం వేడుకగా చేసుకుంటామండి. చిలకలూరిపేట పట్టణంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు చివరి అంకానికి చేరుకున్నాయి. చౌత్రా సెంటర్లోని శ్రీ గంగా పార్వతీ సమేత ఉమామహేశ్వర స్వామి వారి దేవస్థానం విద్యుత్ దీప కాంతులతో సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రుల్లో భాగంగా 9వ రోజైన శనివారం అమ్మవారు సింహవాహనంపై శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 8వ రోజైన నిజ అశ్వజప్ నవమి శ్రావణ నక్షత్రం నందు అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దిని దేవిగా భక్తులకు అనుగ్రహం అందిస్తున్నారని ఆలయ ప్రధాన అర్చకులు వారణాసి శరత్ కుమార్ పేర్కొన్నారు. అమ్మవారు ఈ అలంకరణలో సింహవాహనంపై త్రిశూలం ధరించి మహిషాసురుడు అనే రాక్షసుడిని అంతమొందించిన రోజు కావున ఈరోజు అమ్మవారిని మహిషాసుర మర్దినిగా పూజిస్తామని తెలిపారు. కావున ప్రజలందరూ అమ్మను ఈ అలంకరణలో పూజించి ప్రపంచాన్ని రాక్షసుల పీడిస్తున్న కరోనా మహమ్మారిని అంతమొందించే శక్తి ప్రసాదించాలని కోరుకోవాలని పేర్కొన్నారు. చిలకలూరిపేట పరిసర ప్రాంత ప్రజలు మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు మన దేవాలయంలో అమ్మవారు మహిషాసుర మర్దిని దేవిగా భక్తులకు కుంగు బంగారుమై దర్శనమిస్తున్నారు. కాబట్టి మహిషాసుని సంహరించినటువంటి రోజు కాబట్టి మహిషమర్దినిగా అమ్మవారు పిలువబడుతున్నారు. కాబట్టి ఈ రోజున మహిషాసుర మర్దిని దేవిగా అమ్మవారు పూజలు అందుకుంటున్నారు. కాబట్టి ఈ రోజుకి 8వ రోజు భక్తులందరూ కూడా దేవాలయానికి విచ్చేసి చక్కగా అమ్మవారిని
పరమేశ్వరుని దర్శించుకొని తీర్థప్రసాదం స్వీకరించి అమ్మవారి అయ్యవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా భక్తులకు తెలియజేస్తున్నాను. అలాగే రేపు విజయదశమి పండుగ మహిషాసుని సంహరించింది కాబట్టి భక్తజనులందరూ కూడా మహిషాసు సంహరించిన సందర్భంలో ఆనందోత్సవాలతో పండుగ జరుపుకునేటువంటి రోజు కాబట్టి విజయదశమి పండుగ అయింది. మహాతల్లి జగదాంబిక మహిషాసు సంహరించి విజయాన్ని పొందింది కాబట్టి విజయలక్ష్మిగా ఆనాటి నుంచి ఈ రోజు వరకు కూడా నిలబడుతూ పూజలు అందుకుంటున్నది. దాన్ని పురస్కరించుకొని రేపటి రోజున మన దేవాలయంలో విజయదశమి పండుగ నిర్వహిస్తున్నాము. రేపటి రోజున అమ్మవారు చక్కగా శేషవారి మీద శయనిస్తూ పుష్పశేని దేవిగా దర్శనమిస్తున్నారు. రేపు సాయంకాలం 6 గంటల నుండి మన దేవాలయంలో ఆరువేట మహోత్సవము, అలాగే సెమి పూజ మహోత్సవము, అంటే జమ్మి చెట్టుని పూజించడం అన్నమాట, జమ్మి పూజ మహోత్సవము, అట్లాగే ఆయుధ పూజ ఈ కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి రేపు సాయంత్రం 6 గంటల నుండి మన దేవాలయంలో ఇటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి విజయదశమి పండుగ సందర్భంగా అందరూ చక్కగా రేపు సాయంకాలం 6 గంటలకు దేవాలయానికి ఇచ్చేసి పుష్పశేని అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క కృపకు, స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాను. రేపటితోటి మన దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు చక్కగా ముగుస్తాయి. రేపు సాయంకాలం మీరందరూ కూడా మీ గృహంలో పూజ చేసుకొని కలిసి ఉద్వాసన జరుపుకోవాలి. ముందు అర్జెంట్గా గ్రూపులో పెట్టు. మండల కేంద్రమైన నాదెండ్ల గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న సచివాలయ నిర్మాణ పనులను గ్రామ వైసీపీ నాయకులు కాట్రగడ్డ రామకృష్ణ పర్యవేక్షించారు. 2 సచివాలయాలను 80 లక్షలతో నిర్మిస్తున్నామని వెల్లడించారు. ఎమ్మెల్యే విడుదల రజనీ సహకారంతో పనులు శరవేగంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. నాదెండ్ల గ్రామంలో అన్ని మౌలిక వసతులతో కూడిన 1వ సచివాలయం, 2వ సచివాలయాలను నిర్మిస్తున్నామని వైఎస్ఆర్సీపీ నాయకులు కాట్రగడ్డ రామకృష్ణ పేర్కొన్నారు. ఒక్కో సచివాలయాన్ని 40 లక్షలతో, రెండింటినీ కలిపి 80 లక్షలతో నిర్మిస్తున్నామని వెల్లడించారు. ప్రజలకు అవసరమైన సేవలు వారి వద్దకే, వారి గ్రామానికే అందించే విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గ్రామ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే విడుదల రజనీ సహకారంతో పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. త్వరలో నిర్మాణ పనులు పూర్తి చేసుకుని ప్రజలకు అందుబాటులో ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నా 2 సచివాలయాలు నిర్మాణం శరవేగంగా జరుగుతున్నాయండి. శ్రీమతి విడుదల రజనీ గారి సారథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా నాదెండ్ల గ్రామంలో ఒక్కొక్క సచివాలయం వచ్చి 40 లక్షల వ్యయంతో 2 జరుగుతున్నాయండి. 2 సచివాలయాలు 40-80 లక్షల వ్యయంతో శరవేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయండి. ఈ సచివాలయాల వల్ల మన నాదెండ్ల గ్రామ ప్రజలకి ఎంతో మేలు జరుగుతుందని, సేవలు దగ్గరగా అందరూ సేవలు దగ్గరగా అందించడానికి సచివాలయ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సందర్భంగా ఈ సచివాలయ వ్యవస్థని మరింత బలోపేతంగా సేవలు జనానికి, ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడానికే గ్రామ సచివాలయాలు నిర్మాణం శరవేగంగా జరుగుతుందండి. ఇంకా
మ్యాక్సిమం ఒక సంక్రాంతి పండుగ నాటికి 2 సచివాలయాలు నాదెండ్ల గ్రామంలో నిర్మాణం పూర్తయి సేవలు అందించడానికి సిద్ధమవుతాయండి. మండల కేంద్రమైన నాదెండ్లలో శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నాదెండ్ల మండలంలోని గణపవరంలో ఉన్న శ్రీ కోదండరామాలయ ఆవరణలో అమ్మవారు ఉదయం శ్రీ దుర్గాదేవిగా, రాత్రి మహిషాసుర మర్దినిగా 2 అవతారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. కరోనా నేపథ్యంలో భక్తులు భౌతిక దూరం పాటిస్తూ అమ్మవారిని దర్శించుకొని పూజిస్తున్నారు. నిజ ఐశ్వర్య శ్రావణ నక్షత్రం ప్రకారం శనివారం ఉదయం అష్టమి, రాత్రి నవమి వచ్చిన కారణంగా అమ్మవారిని ఉదయం దుర్గామాతగా మరియు రాత్రి మహిషాసుర మర్దినిగా అలంకరించనున్నట్లు ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు. ఆదివారం విజయదశమిని పురస్కరించుకొని గణపవరం గ్రామంలో ప్రజలకు మంచి జరగాలని ఆకాంక్షిస్తూ చండీ హోమం నిర్వహిస్తున్నామని తెలిపారు. అమ్మవారికి మహిళలతో కుంకుమ పూజ నిర్వహించారు. కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు గార్లపాటి వెంకట్రావు, జగదీష్, గణపవరం దేవాలయ ప్రసాద్, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. భాగంగా ఈరోజు 8వ రోజు అమ్మవారి దివ్య భవ్యమైనటువంటి దుర్గాదేవి అలంకారం. ఈరోజు దుర్గాష్టమి. ఈరోజు సామూహిక కుంకుమార్చన కార్యక్రమం జరిగింది. రేపట్టున చిట్ట రోజు మహిషాసురమర్దిని, విజయదశమి 2 ఒకే రోజు వచ్చినాయి కాబట్టి రేపటి రోజున సాయంత్రం 4 గంటలకు విశేషంగా సామూహిక చండీ హోమ కార్యక్రమం ఉంటుంది. రేపు సాయంత్రం అమ్మవారికి సుభాషిణి పూజ, బాల పూజ కార్యక్రమం కూడా ఉంటుంది. రేపు సాయంత్రం మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, అమ్మవారి చిట్ట రోజు సందర్భంగా శమీ పూజ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమాల్లో భక్తులు యావత్తు కూడా పాల్గొని ఆ యొక్క అమ్మవారి దర్శించి తీర్థఫలాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిగా కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం పూట విశేషంగా అమ్మవారి హారతులు జరుగుతాయి. అందరూ కూడా భౌతిక దూరం పాటించి ఆ యొక్క అమ్మవారిని దర్శించి అమ్మవారి తీర్థఫలాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిగా కోరుకుంటున్నాం. సాయంత్రం వచ్చి 7:30 చిలకలూరుపేటలో ఏఎంజీ ఇండియా ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో పోలిరెడ్డిపాలెం, మదర్ తెరిసా కాలనీ, డాక్టర్ డైక్మన్ నగర్ హెల్త్ వర్కర్స్ కాలనీలో నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కరోనా వైరస్ నేపథ్యంలో చిన్నారులకు, కుటుంబాలకు కోవిడ్ రిలీఫ్ మెటీరియల్ను పంపిణీ చేస్తున్నట్లు నారాయణ స్వామి వెల్లడించారు. 14 రకాల నిత్యావసర వస్తువులు అందించామని కార్యక్రమంలో ఆయన పేర్కొన్నారు. కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న చిన్నపిల్లల కుటుంబాలకు కోవిడ్-19 రిలీఫ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్లో భాగంగా 4 కాలనీల్లో నిత్యావసర వస్తువులు పంచామని ఏఎంజీ నారాయణ స్వామి పేర్కొన్నారు. పేదలకు నిత్యావసర వస్తువులు అందించే కార్యక్రమంలో భాగంగా బియ్యం, గోధుమపిండి, నూనె తదితర 14 రకాల నిత్యావసర వస్తువులను పంపిణీ చేశామని తెలిపారు. పేదలను ఆదుకునేందుకు ఏఎంజీ అండగా ఉంటుందని వెల్లడించారు. కార్యక్రమంలో ఏఎంజీ సంస్థ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గడిచిన 5 నెలలుగా మరి పిల్లల యొక్క తల్లిదండ్రులు పనులు లేక కరోనా వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఇందులో భాగంగా మా ఏఎంజీ డైరెక్టర్ గారు డాక్టర్ అనిల్ కుమార్ కంటి మహంతి గారు మరి పిల్లల కుటుంబాలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో మరి చిలకలూరుపేటలో డేకే సెంటర్ నుంచి కూడా ఆ పిల్లలకి ప్రతి నెల నిత్యావసరాలు బియ్యం, కందిపప్పు, ఆయిల్ మరి ఇతర అవసరాలకి అన్నీ కూడా ఇస్తున్నారు. కూరగాయలు అన్నీ ప్రతి ఇస్తున్నారు. ఇప్పుడు 5వసారి మరి ఈ నెలలో 5వసారి ఇస్తున్నారు. 5 నెలల నుంచి ఇస్తున్నారు. కరోనా వలన అనేక రకాల దెబ్బతిన్నాయి. మరి కూలీ పనులు లేక పడుతున్నారు. అందులో భాగంగా ఈరోజు డాక్టర్ హెచ్ఎస్ డైక్మన్ కాలనీలో పాటు మిగిలిన డేకే సెంటర్లో
అమ్మా అందరూ రండి. చిలకలూరిపేట పట్టణంలో మిత్రా సర్వీస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో తిరుపతికి చెందిన అక్షయ క్షేత్రం మెంటల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ అనే సంస్థకు చెందిన షేక్ చాంద్ బాషాకు మదర్ తెరిసా సేవా పురస్కారం అందింది. ఆపత్కాలంలో సేవా కార్యక్రమాలను నిర్వహించాలని ఎం రత్నారెడ్డి పిలుపునిచ్చారు. ఆపద కాలంలో ప్రజలకు సేవా కార్యక్రమాలను రూపొందించి క్షేత్రస్థాయిలో అమలు చేయాలని రత్నారెడ్డి తెలిపారు. కరోనా వైరస్ నేపథ్యంలో కష్టాల్లో ఉన్న పేదలను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరికి చేయూత అందించాలని తెలిపారు. కార్యక్రమంలో మిత్రా సర్వీస్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు కొండముట్ల నాగేశ్వరరావు, దేవరకొండ నాగేశ్వరరావు, గుంజి వీరాంజనేయులు, బి శ్రీను నాయక్, బాలసుబ్రహ్మణ్యం, మురికిపూడి ప్రసాద్, తన్నీరు వీరాంజనేయులు, బత్తుల శ్రీనివాసరావు, రాజపూడి వెంకట్, వెంకయ్య, అడపా రవి తదితరులు పాల్గొన్నారు. మరి తిరుపతి చెందినటువంటి అక్షయ క్షేత్రం మెంటలీ చారిటబుల్ ట్రస్ట్ సంబంధించినటువంటి వ్యక్తి చాంద్ బాషా అనేటువంటి వ్యక్తికి ఈరోజు మిత్రా సర్వీస్ సొసైటీ ద్వారా మరి అతను చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు మరి ఎవరు కూడా చేయలేనటువంటి మనం చెప్పుకోవాలి. జనరల్గా వృద్ధాశ్రమాలు, చిన్న చిన్న పిల్లలకి ఆశ్రమాలు అనేవి జనరల్గా అందరూ చూస్తుంటారు. డెఫ్ అండ్ డెమ్ కూడా ఇలాంటి ఆశ్రమాలు కూడా మనం చాలా చూసాం. ఒక మెంటల్లీ వ్యక్తుల్ని మనం ఎవరన్నా దగ్గరగా వెళ్ళి చూడాలంటేనే భయపడేటటువంటి పరిస్థితుల్లో మరి ఒక 70 మంది బాయ్స్ ఉన్నటువంటి మరి మెంటల్ సంబంధించినటువంటి ఒక ఆశ్రమానికి, మరి అలానే ఒక 90 మంది బాలురు ఉన్నటువంటి ఒక ఆశ్రమానికి మరి ఒక మెంటల్గా వ్యక్తులుగా ఉన్నటువంటి వారిని దగ్గరగా చేర్చుకొని వాళ్ళకి అన్నం తినలేనటువంటి వారిని అన్నం తినిపిస్తూ మరి వాళ్ళు ఎంతో బిహేవియర్ చూస్తే చాలా ఇదిగా ఉంటుంది. మరి అంటే అలాంటి బిహేవియర్ కలిగినటువంటి వ్యక్తుల్ని పక్కన కూర్చోబెట్టుకొని వారికి అన్నాలు పెట్టడం కానీ వారితో పాటు కలిసిమెలిసి ఉండటం అనేది వాస్తవంగా ఇవాళ ఎవరైనా కొద్దిగా శుభ్రతగా లేకపోతేనే మరి పక్కన పెట్టేటువంటి ఈ రోజుల్లో మరి వాళ్ళని చూస్తుంటే వాళ్ళ బిహేవియర్ చూస్తుంటే నేను చాలాసార్లు మన వాడు చేస్తున్నటువంటి కార్యక్రమాలు నేను వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా చూడటం జరిగింది. మరి వాస్తవంగా వాళ్ళు చాలా మరి వాళ్ళకి తెలియదు. వాస్తవంగా మెంటలీగా డిస్టర్బ్గా ఉన్నటువంటి వాళ్ళకి మరి ప్రవర్తన తీరు కావచ్చు, వాళ్ళ బిహేవియర్ కావచ్చు, ఏవి బాగలేనప్పటికి కూడా మన వాడు వాళ్ళని దగ్గరగా తీసుకొని వాళ్ళ పొద్దున్నే టిఫిన్ పెట్టడం కానీ, భోజనం చేయించడం కానీ, ఒక చిన్నపిల్లలకైతే స్నానాలు చేయించడం కూడా చూసిన పరిస్థితి నేను చూశాను. వాళ్ళని చూడటం అనేది చాలా నిజంగా కష్టతరమైన పని. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం, చిలకలపేటలో కూడా చాలామంది మానసిక రోడ్ల మీద ఉండి ఒంటి మీద బట్టలు లేకుండా కూడా తిరుగుతా మరి అన్నం పెట్టే తింటాడు. వాళ్ళు ఎప్పుడో ఎక్కడ తింటారో తెలియకూడదు. మనం చూస్తే అన్నం పెట్టినా కూడా అన్నం పట్టాలు పక్కన పెడతా ఉంటాం. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. అటువంటి వాళ్ళని చూడడం అనేది చాలా గొప్ప పని అన్నమాట. వాషింగ్కి వెళ్తే అందుకే చేశాను. మరి తిరుపతికి చెందిన షేక్ చాందా గారిని సన్మానించుకోవడం జరుగుతూ ఉంది. మరి మిత్రా సర్వీస్ సొసైటీ స్థాపించి సంవత్సరం కాలం అయినప్పటికీ సర్వీస్ సొసైటీ వారు 9 మంది సభ్యులు కలిసి ఈ సర్వీస్ సొసైటీని ఏర్పాటు చేశాం. మరి ఎవరైతే వికలాంగులు ఉండారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉండారో వాళ్ళని గుర్తించి వారికి కొంత ఆర్థిక సహాయం చేయడం జరిగింది. మరి ఆరోగ్యం బాగాలేనటువంటి వాళ్ళకి, చదువుకునేటువంటి వాళ్ళు ఎవరన్నా తల్లిదండ్రులు ఏదైనా ఇదయ్యి ఇబ్బంది పడినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మా సంస్థ తరఫున వారికి ఇప్పటికీ సహాయం చేశాము. అదేవిధంగా కరోనా కష్టకాలంలో ఎవరైతే ప్రజలకి సేవ చేశారో వాళ్ళందరినీ గుర్తించి వారిని సన్మానించడం జరుగుతూ ఉంది. మరి ఈ రోజున మేము ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా ఎక్కడో తిరుపతిలో మన చాందా గారు, చాంద్ బాషా గారు అక్షయ క్షేత్రం మెంటల్ ఛాలెంజ్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి మానసిక వికలాంగుల్ని చేరదీసి దాదాపు 150 మందికి ఆయన సేవ చేయడం జరుగుతూ ఉంది. మరి మెంటల్గా ఎవరైనా మన ఇళ్లలో ఎక్కడైనా కాస్త పరిస్థితి బాగాలేనప్పటికీ మనమే వాళ్ళకు రోజున
మనసుకు బాగలేనప్పుడు వాళ్ళని ఇసుకించుకుంటూ కసురుకుంటూ ఉంటాం. మరి అసుంటిది ఆయన 150 మందిని చేరదీసి ఆయన సేవ చేస్తున్నాడంటే ఆయన గొప్ప మనసుకి మనం అందరం కూడా అభినందన తెలియజేయాలా. నాణ్యమైన వస్తు సేవలు అందించినప్పుడే ఏ వ్యాపారమైనా అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే విడుదల రజని తెలిపారు. పట్టణంలోని కళామందిర్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీరస్తు షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో రజని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వ్యాపార రంగంలో దేశంలోని మహానగరాలతో చిలకలూరుపేట పట్టణం పోటీ పడుతుందని ఎమ్మెల్యే విడుదల రజని పేర్కొన్నారు. పట్టణంలోని కళామందిర్ సెంటర్లో దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీరస్తు షాపింగ్ మాల్ను ఇటీవల లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విడుదల రజని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గుంటూరు, విజయవాడ వంటి నగరాలకు వెళ్లనవసరం లేకుండానే అన్ని హంగులతో షాపింగ్ మాల్ని తీర్చిదిద్దడం చిలకలూరుపేటకే గర్వకారణమని అన్నారు. ఈ సందర్భంగా షాపింగ్ మాల్లోని పలు విభాగాలను ఎమ్మెల్యే పరిశీలించారు. కార్యక్రమంలో ముందుగా నిర్వాహకులు ఎమ్మెల్యే రజనీకి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమం అనంతరం నిర్వాహకులు రజనీకి ఘనంగా సన్మానించారు.
సీసీ న్యూస్ ముగించే ముందు నియోజకవర్గ ప్రజలకు మరోసారి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ సీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి సీసీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. తోరుకు సెలవు. నమస్కారం.